గుంటూరు శంకరవిలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని సాధ్యమైనంత స్పీడ్గా పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడేది లేదని ఖరాఖండిగా చెప్పారు. ఈ బ్రిడ్జికి సంబంధించి తనలో ఎలాంటి స్వార్థం లేదని, తల తెగిపడిన పొరపాటు చేయనని అన్నారు. గుంటూరు వాసులు గర్వపడేలాగా అద్భుతంగా బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించారు. బుధవారం గుంటూరు శంకరవిలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ పేరుకు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. రేపటి నుంచి బ్రిడ్జి వర్క్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణ నేపథ్యంలో అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలని స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు కళా మాధవి, నజీర్, ప్రతిపాటి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నగర మేయర్ కోవెలముడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది. సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులందరికీ, గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది. రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మూడోది నేను అడిగిన వెంటనే పొన్నూరుకు కానీ తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి కానీ, అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇది శంకుస్థాపన చేయాలని వారి డేట్ కోసం 2 వారాలు ఆగాం. అయితే వారి బిజీ స్కెడ్యూల్ ఉండటం వల్ల వారు ఇప్పుడు ఎందుకమ్మా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నేను ఓపెనింగ్కి వస్తా అన్నారు. అందుకని ఈరోజు ముందుకు వెళ్ళాం. ఏదేమైనప్పటికీ రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇందులో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించండి. 1కి 4 సార్లు మేయర్ గారు, కమిషనర్ గారు విని మీకు ఎటువంటి చేయాలన్నా కూడా అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు ఒక్కటే గుంటూరు ప్రజలను నేను కోరేది ఏంటంటే, ఇక్కడ నాకంటూ ఏమీ స్వార్థం లేదు. జీవితంలో దేవుడు ఇవ్వాల్సినవి అన్నీ ఇచ్చాడు. నాకంటూ ఏమీ లేనిదంటూ ఏమీ లేదు. అనుభవించిన వ్యక్తిని పొరపాటున కూడా తల తెగినా కూడా తప్పు చెయ్యను. ఓకే, ఈ ఒక్క నమ్మకం పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు గుంటూరు ప్రాంతాన్ని నా శక్తి మేరకు మా ఎమ్మెల్యేలను అందరినీ కలుపుకొని అద్భుతంగా నగరంగా తయారు చేస్తాం.